వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తే మొదట సంతోషపడేది తానేనని గంగుల కమలాకర్ అన్నారన్న ఆయన, రిజర్వేషన్ అమలైతే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులకు సంతోషంగా ఉండరా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్స్ ను అమలు చేయాలని గంగుల కమలాకర్ కు ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అతన్ని ఆపుతున్నారని విమర్శించారు. ఎన్ని బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. 600 అయినా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు చేసినా, ఎంతమంది కుట్రలు పన్నినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధ్యక్ష, నంద్యాల